అమెరికా భారత్ ట్రేడ్ డీల్ భారత్కు లాభమా నష్టమా? దీనిలో 10 ముఖ్యమైన అంశాలను మనము ఈ వీడియోలో చూద్దాం. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు శనివారం ఇరు దేశాలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తామని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా భారత్పై విధించిన 50% సుంకాలను 18%కి తగ్గనున్నాయి. గత కొన్ని నెలలుగా ఇరు దేశాలు ఈ ఒప్పందానికి సంబంధించి పలుమార్లు చర్చలు జరిపాయి. ఈ ఒప్పందం తర్వాత భారత్ అమెరికా మధ్య 10 కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవేంటో ఈ ఒక వీడియోలో మనం చూద్దాం. మొదటిది, టారిఫ్లను 50% నుంచి 18%కి అమెరికా తగ్గించింది. అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 18%కి టారిఫ్లను తగ్గిస్తుంది. వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ వస్తువులు, హస్తకళా ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్ర పరికరాలపై టారిఫ్లు తగ్గనున్నాయి. మధ్యంతర ఒప్పందం విజయవంతంగా ముగిసిన తర్వాత అమెరికా మరికొన్ని భారతీయ వస్తువులపై టారిఫ్లను తొలగిస్తుంది. జనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విభాగాలు లాంటి వాటిపై పూర్తిగా సుంకాలను తొలగించనుంది అమెరికా. రెండో అంశం, అమెరికా వస్తువులపై టారిఫ్లు తగ్గింపు. భారత్ ఇప్పటి వరకు అమెరికా నుంచి దిగుమతి వస్తువులపై టారిఫ్లు విధిస్తుంది. ఈ వాణిజ్య ఒప్పందంలో భారత్ కూడా అమెరికాకు పెద్దపీట వేసింది. అన్ని రకాల అమెరికా పారిశ్రామిక వస్తువులపై అనేక రకాల ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లను రద్దు చేయడం లేదా తగ్గించడం జరగనుంది. వీటిలో ముఖ్యంగా పశుగ్రాసం, పశువుల మేత కోసం ఉపయోగించే ఎర్రజొన్నలు, ట్రీ నట్స్, తాజాగా అలాగే ప్రాసెస్లు చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్ లాంటివి ఇందులో ఉన్నాయి. మరో ముఖ్యమైన అంశం, మూడవది, భారత వ్యవసాయ రంగానికి ఇది రక్షణగా నిలుస్తుంది. ఈ ఒప్పందం వల్ల భారతీయ రైతులకు ప్రయోజనం చేకూరనుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ వెల్లడించారు. మొక్కజొన్న, గోధుమలు, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇంధనంగా వాడే ఇథనాల్, పొగాకు, కొన్ని రకాల కూరగాయలు, మాంసం వంటి సున్నితమైన వ్యవసాయ డైరీ ఉత్పత్తులకు పూర్తి రక్షణ ఉంటుందని వాణిజ్య శాఖ మంత్రి తెలిపారు. భారతీయ రైతుల ప్రయోజనాలను, గ్రామీణ జీవనోపాధిని ఈ ఒప్పందం కాపాడుతుందంటూ భరోసా ఇచ్చారు. నాలుగో ముఖ్యమైన అంశం, భారత్ $500 బిలియన్ కొనుగోలును లక్ష్యం పెట్టుకుంది. వచ్చే ఐదేళ్లలో భారత్ అమెరికా నుంచి $500 బిలియన్, సుమారు భారత కరెన్సీలో 42 లక్షల కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయనుంది. అమెరికా ఇంధన ఉత్పత్తులు, విమానాల విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోల్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, మార్కెటింగ్ అవకాశాలను గణనీయంగా పెంచుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఐదవ అంశం ముఖ్యమైనది, రష్యాతో భారత్ ఆయిల్ ఒప్పందం రద్దు. భారత్ రష్యా నుంచి చమురును దిగుమతి నిలిపివేస్తుందని ఇటీవల వైట్ హౌస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని, అలాగే రాబోయే 10 ఏళ్లలో అమెరికాతో రక్షణ సహకారాన్ని విస్తరిస్తుందని పేర్కొంది. కానీ భారత్ మాత్రం ఈ ప్రకటనపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇంధన భద్రతను కాపాడుకోవడమే తమ ప్రాధాన్యతని స్పష్టం చేసింది. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మా ఇంధన వనరులను వైవిధ్యీకరించడం తమ వ్యూహంలో భాగమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు వెల్లడించారు. ఆరో ముఖ్యమైన అంశం, భారతీయులకు విస్తారమైన మార్కెట్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ మరియు రైతులు, మత్స్యకారులకు 30 ట్రిలియన్ల మార్కెట్లు అందుబాటులోకి తీసుకొస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఇది మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందని ఆయన ఈ యొక్క భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై వెల్లడించారు. అలాగే ఏడవ అంశం, ముందస్తు ప్రాధాన్యత. భారత్ అమెరికా కీలక రంగాల్లో ఒకరినొకరు మార్కెట్ ప్రవేశాన్ని కల్పించుకునేందుకు కట్టుబడి ఉన్నాయి. గతంలో అమెరికా జాతీయ భద్రత కోసం కొన్ని భారతీయ విమానాలు, విమాన విడిభాగాలపై టారిఫ్లు విధించింది. ఇప్పుడు వాటిని తొలగించనుంది. భారత్ కూడా ఆటోమొబైల్ విడిభాగాలపై ప్రత్యేక రాయితీలు లభించనున్నాయి. జనరిక్ మందులు, వాటి తయారీకి వాడే ముడి పదార్థాల విషయంలో కూడా సానుకూల ఫలితాలు పొందనుంది. 8వది, డిజిటల్ మరియు సాంకేతిక ఒప్పందం. ఇరు దేశాలు డిజిటల్ ఒప్పందంలో ఉన్న అడ్డంకులను పరిష్కరిస్తాయి. జీపీయూలు, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, డేటా సెంటర్ వస్తువులతో సహా సాంకేతిక ఉత్పత్తుల వాణిజ్యాన్ని పెంచనున్నాయి. వీటితో పాటు ఉమ్మడి సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరించనున్నాయి. 9వ అంశం
మార్కెట్ యాక్సెస్ నాన్ టారిఫ్లు అడ్డంకులకు చెక్. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసేలా ఉండే నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయి. అమెరికాకు చెందిన వైద్య పరికరాలు, ఐసిటి వస్తువులు, ఆహార వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఎంతో కాలంగా ఉన్న అడ్డంకులను పరిష్కరించేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు పరిమితంగా ఉన్న దిగుమతి లైసెన్సింగ్ విధానాలను సైతం రద్దు చేయనుంది. అమెరికా ఎగుమతులకు సులభమైన మార్కెట్ ప్రవేశాన్ని కల్పించనుంది. 6 నెలల్లోపు నాణ్యమైన ప్రమాణాలను సమీక్ష చేయనుంది. చివరిది 10వది వాణిజ్య విస్తరణ. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైన నేపథ్యంలో ఈ ఒప్పందం ఇరు దేశాల వాణిజ్య విస్తరణకు ఉపయోగపడుతుంది. మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు, పూర్తి స్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేసేందుకు ఓ వేదికను సిద్ధం చేస్తుంది. అంటే భవిష్యత్తులో టారిఫ్లను మరింత తగ్గించే అవకాశాలు ఉన్నాయనేసి ఈ ఒప్పందం ద్వారా, మధ్యంతర ఒప్పందం ద్వారా మనకు తెలుస్తుంది. దీంతో భారత్, అమెరికా మార్కెట్లో ఒకరి దేశంలోకి ఒకరు ప్రవేశించడానికి ఈ ఒప్పందం సులువుగా ఉంటుంది.